హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే నా సండే మార్నింగ్ అనమాట. చిన్న వీడియోనే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను టిఫిన్ అండ్ నేను ఏమేమి పనులు చేసుకున్నాను అని చెప్పేసి చూపించాను. వంట అయితే చూపించలేదు. లెంతీ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేస్తుంది. అంత లెంతీ వీడియోస్ మన ఎవరు చూస్తారని చెప్పేసి నేనైతే చిన్నగానే పెట్టుకుంటున్నాను. అందరూ నా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా వీడియోస్ లాగ్ లేకుండా బోర్ కొట్టకుండా తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ నేను మొన్న ఇడ్లీ పిండి నానబెట్టుకున్నాను, కారం చేసుకున్నాను, ఇడ్లీకి వేసుకుంటున్నాను అని చెప్పాను కదా. చెప్పినట్టుగానే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద. ఉదయం రాగి ఇడ్లీ వేసాను అనమాట. రాగి ఇడ్లీ మీలో ఎంతమందికి ఇష్టం? ఇదివరకు నేను అస్సలు ఇష్టపడేదాన్ని కాదు, ఎందుకంటే నాకు ఎలా వేయాలో తెలిసేది కాదు. నేను వేసిన ఇడ్లీ గట్టిగా అదే బంతుల్లా వచ్చాయి అనమాట, కొడితే రివర్స్ అయ్యేటట్టు ఉండేవి. అందుకని చెప్పి ఇదివరకు అస్సలు ఇష్టపడేదాన్ని కాదు రాగి ఇడ్లీ. ఇప్పుడు మాత్రం నేను ప్రాసెస్ చేంజ్ చేశాను. నాకు ఎవ్వరు చెప్పలేదు, నేను ఎక్కడా చూడలేదు. ఎందుకో నా మైండ్కి తట్టింది, ఇలా చేద్దాము అన్నట్టుగా చేశాను అనమాట. ఈ ప్రాసెస్ మాత్రం 100% సక్సెస్ అయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకప్పుడు రాగి ఇడ్లీ ఇష్టపడింది నేను, ఇప్పుడు ఇడ్లీ అంటేనే రాగి ఇడ్లీ అనే విధంగా ఉన్నానన్నమాట. అంత బాగుంది. చూసారు కదా అసలు ఎంత బాగా ఫ్లఫీగా వచ్చాయో. కంటికి చూస్తేనే చాలా బాగుంటుంది, అసలు తింటే ఇంకా బాగుంటుంది. చూసారు ఎంత మెత్తగా ఉందో, నా హ్యాండ్తో నొక్కితేనే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, అంత మెత్తగా ఉంది. అయితే ఇంకోటి, ఇడ్లీ ఉడికిందో లేదో చూసుకోవడం కోసం మూత తీసేసి మన చెయ్యి వాటర్లో తడుపుకొని ఆ తర్వాత ఇడ్లీ మీద పెట్టుకుంటే ఎటువంటి తడి అంటకపోతే పిండి అది ఉడికిపోయినట్టే లెక్క. అయితే ఒక పక్కన నేను వంట పని చేసుకుంటున్నాను, టిఫిన్ పని. ఇక్కడ మా హస్బెండ్ మాత్రం, నేను నిన్న నైట్ పరుపు అనేది అదే దుప్పటి అనేది నానబెట్టాను అనమాట. ఇది చాలా బరువు ఉంటాయి. అంతకుముందు రోజేమో ఇంకోటి నానబెట్టాను, ఇది ఇంకోటి నానబెట్టాను ఈరోజు. ఇక అదైతే మా వారు హెల్ప్ చేస్తున్నారనమాట నాకు. అది లేపటం మన వల్ల అవ్వదు ఫ్రెండ్స్, లేడీస్ వల్ల అయితే. దానికి కొంచెం బలంగా ఉండాలన్నమాట, అది లేపాలి గుంజాలి అంటే. ఇక నా వల్ల అవ్వలేదని చెప్పేసి మా ఆయన చేశారు నాకు. ఇక దీంతో నా క్రిస్మస్ పండగ పనులన్నీ పూర్తి చేసేసాను ఫ్రెండ్స్. ఇక ఇదొక్కటే లాస్ట్, ఇదొక్కటే మిగిలిపోయింది. అది కూడా అయిపోయింది సండేతో. ఇక శుభ్రంగా ఉతికేసి దాన్ని అయితే కంఫర్ట్లో నానబెట్టి వచ్చాను. ఇక ఈ లోపలికి వచ్చి పాలు టీ కాచేసుకొని టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. కారం చేసుకున్నానని చెప్పాను కదా, ఆ కారంలో తినడానికి మాత్రమే ఇడ్లీ వేసుకున్నాను. చాలా బాగుంది అసలు. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. కారం వీడియో కూడా నేను యూట్యూబ్లోనే పోస్ట్ చేశాను. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కారంది, అది కూడా చూసి చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే ఫస్ట్ ప్లేట్లో ఇడ్లీలు అయితే మా వాడికి పెట్టాను, ఈ ప్లేట్లో ఇడ్లీస్ అయితే మా వారికి, తర్వాత నేను వేసుకొని తినేసానమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకు ఇప్పుడు చూస్తున్నా వాటిని మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అన్నమాట. మీరు కంపల్సరీ ట్రై చేయండి. కారంలో నేను ఇంకొకటి గోంగూర కలిపాను, గోంగూర ఫ్రై చేసి కలిపాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది. అయితే వీడియో అయితే తీయలేదు, ఇంకోసారి చేసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను నేను కంపల్సరీ. ఇక టిఫిన్ అంతా చేసేసిన తర్వాత దుప్పటి అయితే ఆరబెట్టేసాము ఎండలో. ఇక ఆరబెట్టిన తర్వాత టిఫిన్ చేసాం కదా, టిఫిన్ చేసిన తర్వాత కంపల్సరీ టీ తాగాల్సిందే కదా. ఇక టీ అయితే తాగేసి మేమైతే కూరగాయలు కానీ బయటకు వెళ్ళాము. కూరగాయలు అంటే సండే స్పెషల్ తెచ్చుకుందామని చెప్పేసి మేమైతే బయటకు వెళ్ళాము. ఇక సండే కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయండి, అందుకనే నేను గురువారం మార్కెట్ అయితే స్కిప్ చేసాను. గురువారం ఇక తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే సండే గురువారం వచ్చినంత ఐటమ్స్ అయితే వస్తున్నాయి. ఇక సండే అయితే ఇవి చుట్టుపక్కల ఉండే తోటల్లో తీసుకొస్తారంట, గురువారం బయట నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటారంట. అందుకని నేను ఇంకా గురువారం స్కిప్ చేసేసి సండే అయితే మొదలు పెట్టేశాను తీసుకుందామని చెప్పేసి.
ఇంకా కూరగాయలు అయితే మా వారే తీసుకుంటారు. మా వారి తర్వాత ఎవరైనా చాలా అంటే చాలా బాగా తీసుకుంటారు కూరగాయలు. ఓకేనండి, మరి ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక ఆఫ్టర్నూన్ స్పెషల్స్ అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను, మీరైతే తప్పకుండా చూడండి. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉంటాను, బాయ్.